అప్డేట్స్ ఆగిపోయిన తర్వాత కూడా మొబైల్ వాడకరా, ఇబ్బందులు పడతావు. మొబైల్ 10 మొబైల్స్ కొనాల్సిన డబ్బులు కూడా ఒకేసారి పోతాయి. చాలా ఇబ్బందులు వస్తాయి తెలుసా? ఏంటో ఇబ్బందులు చెప్పు చూద్దాం. సరే విను. మొబైల్లో మనకి 2 రకాల అప్డేట్స్ ఉంటాయి. ఒకటి ఓఎస్ అప్డేట్, 2 సెక్యూరిటీ అప్డేట్స్. ఓఎస్ అప్డేట్ అనేది డేటా జీబీల్లో ఉంటుంది. అదే సెక్యూరిటీ అప్డేట్స్ అనుకో డేటా ఎంబీల్లో తీసుకుంటుంది. మనలో చాలామంది 1 జీబీయా 2 జీబీ డేటా అనవసరంగా అప్డేట్కి యూజ్ చేయాలని చెప్పి చాలామంది అప్డేట్ చేసుకోకుండా వదిలేస్తూ ఉంటారు. అలాగే సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అప్డేట్ చేసుకోకుండా ఉంటారు. అది చాలా తప్పు. దానివల్ల మనం చాలా లాస్ అవుతాం. అవేంటో చూద్దాం. ఒకప్పుడు మొబైల్ కంపెనీస్ 1-2 అప్డేట్స్ మాత్రమే ఇచ్చేవి ఓఎస్ అప్డేట్స్. కానీ ఇప్పుడు 4-5 సంవత్సరాల పాటు ఓఎస్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాయి. అవి ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ 15, ఆండ్రాయిడ్ 14 అలా అనమాట. ప్రస్తుతం మీ ఫోన్లో ఏ వెర్షన్ రన్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే అబౌట్ ఫోన్లోకి వెళ్ళి అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఓఎస్ అప్డేట్స్ ఆగిపోతే ఏంటి నష్టం అని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకోండి. చాలామందికి తెలిసిందే, అందరూ వాడుతున్నదే. ఇది కొంత వెర్షన్ అంటే ఆండ్రాయిడ్ 11, 9 ఈ వెర్షన్స్కి వాట్సాప్ సపోర్ట్ అనేది చేయదు. అలాగే చాలామంది ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ అకౌంట్ యూజ్ చేసే వాళ్ళు యోనో బ్యాంక్ యాప్ కూడా వాడుతూ ఉంటారు. ఆ ఎస్బీఐ కూడా క్లియర్గా చెప్పేసింది ఆండ్రాయిడ్ 12కు ముందున్నాటికి ఈ యాప్ సపోర్ట్ చేయదు అని చెప్పి. కాబట్టి కొత్తగా మొబైల్ కొనేవాళ్ళు తక్కువ డబ్బులకు వస్తుంది కదా అని చెప్పి ఒక లేటెస్ట్ వెర్షన్ కాకుండా ఓల్డ్ వెర్షన్ తీసుకున్నారనుకోండి, ఈ సపోర్ట్స్ పనిచేయవు. కాబట్టి మీరు అప్పుడు ఆండ్రాయిడ్ వాట్సాప్ వాడలేరు, యోనో బ్యాంక్ అకౌంట్ యాప్ కూడా వాడలేరు. అలా రకరకాల యాప్స్ అన్నీ సపోర్ట్ చేయడం మానేస్తాయి. సెక్యూరిటీ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. జనరల్గా కంపెనీస్కు మీ ఫోన్కు ఎన్నాళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ కొనసాగిస్తామనేది ఫోన్ కొనుగోలు సమయంలోనే కంపెనీ చెబుతుంది. ఓఎస్ అప్డేట్ ఆగిపోయిన 1-2 సంవత్సరాల వరకు మనకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి అప్పటి వరకు ప్రాబ్లం ఏమీ లేదు. ఒకవేళ సెక్యూరిటీ అప్డేట్స్ ఆగిపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏమీ లేదండి, సెక్యూరిటీ అప్డేట్స్ ఆగిపోయినా మనం సెక్యూరిటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకపోయినా మనమే కోరుండి సైబర్ నేరగాళ్ళకి మన లాక్ హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళం అవుతాం. మన ఫోన్ మనమే అప్పచెప్పిన వాళ్ళమే అవుతాం. ఫైనల్గా చెప్పేది ఏమంటే, ముఖ్యంగా ఆఫర్లో తక్కువ దొరుకుతుందని 1-2 ఏళ్ల క్రితం ఫోన్ను కొనుగోలు చేస్తే ఆ మేరకు అప్డేట్లు కూడా మనం కోల్పోతున్న విషయాన్ని గమనించాలి. అప్డేట్లు కోల్పోతే వాట్సాప్, యోనో ఇలా రకరకాల యాప్స్ అన్నీ మనకి సపోర్ట్ చేయడం మానేస్తాయి. అలానే ఈ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఆగిపోతాయి. కాబట్టి సైబర్ నేరగాళ్ళకి మనం కోరండి మన ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళు అవుతాం. ఓకే అండి, నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ కానీ మీకు కానీ నచ్చుంటే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై.